తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులని చక్కగా అలరిస్తున్నాయి. అలాగే తెలుగు బుల్లితెరపై కొత్త సీరియల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారంతో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పి ముగియబోతున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత మధురం సీరియల్ ఈ రోజు రాత్రి 10 గంటలకి క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. ఇంతకీ ప్రేమ ఎంత మధురం సీరియల్ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం జ్వాలాముఖి ఎపిసోడ్స్ నే టెలికాస్ట్ చేస్తున్నారు. ఎపిసోడ్స్ చూస్తుంటే ప్రేమ ఎంత మధురం ఇవాళ ఎండ్ అవుతుందా లేదా అనిపించేలా ఉన్నాయి. అయితే చివరగా ఏదో ఒకటి చూపించి సీరియల్ కి క్లైమాక్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న గౌరీ క్యారెక్టర్ ని ఇక తీసుకురారు. పాత క్లిప్పింగ్స్ నే చూపించి శంకర్ గౌరీలు మళ్ళీ కలుసుకున్నారన్నట్లు శుభం కార్డు వేస్తారు. ఇలాగే క్లైమాక్స్ ని చూపించవచ్చు అనిపిస్తోంది. లేదా శంకర్ తమ్ముళ్ళ పెళ్లిళ్ల సమయంలో క్లైమాక్స్ ని షూట్ చేశారు కదా, అదే క్లైమాక్స్ గా ఇప్పుడు చూపించవచ్చు అనిపిస్తోంది. ప్రస్తుతం 45 నిమిషాల పాటు ప్రేమ ఎంత మధురం సీరియల్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు ప్రేమ ఎంత మధురం సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ ని మిస్ కాకుండా చూడండి. ఇక ఈ వారంతో ముగియబోతున్న మరో సీరియల్ వంటలక్క. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2:30 గంటలకి స్టార్ మాలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ కూడా ఈ శనివారం నాడు ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. తల్లి నాగమ్మ తనని మోసం చేసిందని కేశవ్ నోరు పారేసుకుంటాడు. నాగమ్మ ప్రాణాలు తీస్తానని కత్తితో పొడవబోతాడు. అదే సమయంలో శంకర్ అడ్డుకోవడంతో ఆ కత్తిపోటు శంకర్ కి తగులుతుంది. ప్రస్తుతం శంకర్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. వంటలక్క క్లైమాక్స్ ఏంటి? శంకర్ ప్రాణాలతో బయటపడతాడా? ఇంతకీ నాగమ్మ మంచిగా మారిపోతుందా? తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోతుందా? ఇంతకీ వంటలక్క సీరియల్ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? రేపు మధ్యాహ్నం 2:30కి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. ఈ వారంతో ముగియబోతున్న ప్రేమ ఎంత మధురం వంటలక్క సీరియల్స్ క్లైమాక్స్ కి రావడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ 2 సీరియల్స్ ని మిస్ అవబోతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.